దీపు, నీకేం కావాలి? స్వర్గమవ్వాలి వనవాసం సార్ ప్లీజ్, మీరు చేయగలిగింది చేశారు. అట్లీస్ట్ ఇప్పుడన్నా మేం చేయగలిగింది చేయనివ్వండి. దయచేసి అందరూ బయటకు వెళ్ళండి ప్లీజ్. డాడీ, నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. I love you, Baba. అమ్మా ప్లీజ్. సార్ మీరు కూడా. సిస్టర్ కమాన్ ఫాస్ట్. సోడియం ఇంజెక్షన్ తీసుకో, సెలైన్ పెట్టు. డాక్టర్, డాక్టర్, మీకు 1,000 లక్షలు కాదు, 1,00,00,000 రూపాయలు ఇస్తాను. నేను బ్రతకాలి. ఎట్టి పరిస్థితిలో నేను బ్రతకాలి. బావతో తాళి కట్టించుకుంది భారీగా చావడానికి కాదు, బ్రతకడానికి. నేను ఖచ్చితంగా బ్రతుకుతాను. నన్ను బ్రతికించండి. నేను బ్రతకాలి. నేను బ్రతకాలి. బ్రతకాలి.
బ్రతకాలి. మావయ్య, మీరింటికెళ్ళి టాబ్లెట్స్ వేసుకొని కాస్త రెస్ట్ తీసుకోండి. ఇక్కడ మేము ఉన్నాం కదా. ఎందుకమ్మా? అక్కర్లేదులే. అలా కాదు, మీ ఆరోగ్యమే అంతంత మాత్రం. ఇలాంటి టెన్షన్స్లో మీరు టాబ్లెట్స్ వేసుకోకుండా ఉండడం మంచిది కాదు. మీరు వెళ్ళి రండి. పదండి మావయ్య, మీరు బయలుదేరండి. వాడి సంగతి నేను చూసుకుంటాను మావయ్య. మీరు పదండి. మావయ్య, మీ బట్టలు తెప్పించాను. ఇలా చూస్తే అను కంగారు పడుతుంది. ఫ్రెష్ అయి వెళ్ళండి. పదండి. ఏయ్ సరిగ్గా పెట్టు బే. పెట్టినా కదా, ఇంకేంది? రాజు, ఏడున్నావురా? అక్క, రే, అన్ని పుస్తకాలు మంచిగా సర్దినావారా? అవ్వక్క. చలో, మన బ్యాగ్లో అన్ని హాల్లో పెట్టుండ్రి. నాన్న నుంచినాక చెప్పి బోదాం. ఏమంటున్నా? అక్క గౌరీ, ఏంటమ్మా ఇది? ఏంటి ఈ బ్యాగ్స్ ఏంటి? ఎక్కడికి? ఊరికి. ఊరికా? ఏ ఊరికి? మా ఊరికి. రామపురమే. రామాపురానికా? ఎందుకు? అను ఎక్కడా? ఏం మాట్లాడరేంట్రా? ఏంటమ్మా ఇది? ఊరు వెళ్ళవేంటి? చెవేంది? అక్కడ అమ్మ క్షేమంగానే ఉంది కదా? ఆమె మంచిగుంది నాన్న. నాకే గిడ భారంగా ఉంది, బాధగా ఉంది. తీపు మాటలకి చేష్టలకి బాధపడుతున్నావా అమ్మా? లేదు అని చెప్ప.
గది అబద్ధమవుతుంది. నాకు తెలియంది అబద్ధం ఆడుడు, మోసం చేసుడు. బాధపడినా ఇంకా ఇంకా బాధపడుతున్నా. అరే ఏంది నాన్న ఇది? నేను పెట్టిన ప్రసాదం నచ్చకపాయే, నేను తెచ్చిన బట్టలు నచ్చకపాయే, నా మొహం చూసినా నా ఊసెత్తినా పూలకం గిట్లు వచ్చినట్టయితుంది. నేనేం చేసినా తప్పైతుంది. ఏం చేయాలి? చలో బట్టలు నచ్చలే, గాముచ్చుడే చెప్పొచ్చు కదా. కాల్చుడేంది? నీ మేనల్లుడు ఋతుని ప్రేమించిందంట, మంచిది. ప్రేమించని పెళ్లి చేసుకొని నడుమిట్లో నన్ను పరిచయం చేసినందుకు నాన్న నీ నజర్ వాని మీద పడ్డది. నువ్వు నా బావని తన్నుకుపోనికి చూస్తున్నావు, నా నాన్నని దూరం చేసినావు, ఇప్పుడు బావని కూడా దూరం చేస్తున్నావు. ఏంది లొల్లి? గందు కోసానికి ఇప్పుడు సచ్చేదాకా పోయే. గా కట్టమై సమ్మ సల్లగా చూసింది, గందుకే దీపొక్క బతికింది. లేకుంటే నా కోసానికి వాడపెట్ట ప్రాణం బలయ్యేది కదా. ఆ పాపం ఎవరి హిసాబ్లోకి వస్తుంది? నా హిసాబ్లోకే కదా. నన్ను తిట్టి పిల్లగాళ్ళని కొట్టి తను చచ్చిపోనికి చూసి ఏంటి నాన్న ఇదంతా? అవసరమా నాకు? బోల్. అను ఉన్న కాడ బేఫికర్ గా ఉండాలి నాన్న, బేఖుషి ఉండరాదు. చావనీకో చంపనీకో నేను ఎడికి రాలేదు. పైసల కోసమో పెళ్లి కోసమో అస్సలు రాలే. నీ ప్రేమ గురించి, నా బిడ్డల భవిష్యత్తు గురించి వచ్చిన. వద్దు నాన్న, నన్ను ఆపద్దు. నా ఊరికి పోని. గిడ నీ బెంచ్ కారులో తిరుగుడు కన్నా గడు మా ఇంట్లో గంజి తాగితే మస్తు మనశ్శాంతి ఉంటది. ఈ పాపం మూట కట్టుకుంటూ గీడ్నే ఉండు నాతోని కాదు నాన్న. నేను పోతా. తాగమ్మా, తాగమ్మా. చిక బయలుదేరమ్మా, చిక బయలుదేరమ్మా, చిక బయలుదేరమ్మా. నేనేం బాధపడుతూ చెప్పడం లేదమ్మా, మనస్ఫూర్తిగానే అంటున్నాను. వెళ్ళు తల్లి, నువ్వు అన్నదానిలో తప్పేం లేదమ్మా. తప్పు నాది. స్వేచ్ఛగా ఎగిరే చిలకం తెచ్చి పంజరంలో పెట్టాక చిక ఆనందం ఏం మిగులుతుందమ్మా? అది బంగారు పంజరమే కావచ్చు, దానికి రకరకాల పళ్ళు పెట్టచ్చు. కానీ ఆనందం కొన్నాళ్ళు పోయాక ఆ యజమాని చూపించే ప్రేమకి చిలక గుండె కరిగి మళ్ళీ వచ్చి అతని ఒళ్ళోనే వాలుతుంది. తెలుసా అమ్మా? ఏంటో పక్షులు జంతువుల గుండెని కదల్చగలిగిన మనిషి సాటి మనిషి గుండెని మాత్రం కదల్చలేకపోతున్నాడు. ఎందుకో? అందులోనూ కన్న కొడుకు కన్న కూతుళ్ళ మనసు కరిగించలేక
పర్వాలేదమ్మా. నువ్వు మాత్రం ఎన్నెన్ని భరిస్తావు? నా ప్రేమ కోసం ఆ పిచ్చిది, ఆ ద్వీపి దేశాన్ని జీవితాంతం భరించడం నిజంగా చాలా కష్టం. వెళ్ళమ్మా, నువ్వు వెళ్ళిపో. వెళ్ళక్కడ హాయిగా ఉండిపో. చిక్కడిలా కుళ్ళుకుంటూ ఇలాంటి పనులే చేస్తూ దీపు తానలా చూస్తుంటూ నీ అన్న గురించి నీ గురించి ఆలోచిస్తూ ఏదో ఒకరోజు నేను నువ్వు ఇవన్నీ పట్టించుకోవద్దమ్మా. నీకివన్నీ మధ్యలో వచ్చిన బంధాలు అంతే. కానీ ఒక్క విషయం మాత్రం నిజమమ్మా, దీపు విషం తాగిందేమో గాని తన మనసు మాత్రం విషం కాదమ్మా. తంది పిచ్చి ప్రేమ నేను పంచిన ప్రేమకి 1000 రెట్లు ఎక్కువ తిరిగి నన్ను ప్రేమించేది. దాని దురదృష్టమో నా దురదృష్టమో, నువ్వు వస్తే దాని ప్రేమ దొరకదు అనుకుంది, అపార్థం చేసుకుంది, నీకు దూరం అయ్యింది. ఇవి మీ అందరి వల్ల జరిగిన తప్పులు కావు తల్లి. బహుశా నా జాతకమే అంతానేమో. నేను ప్రేమించిన ఏ ఒక్కరూ నాకు దక్కలేదు. మీ అమ్మ నన్ను అపార్థం చేసుకు వెళ్ళిపోయింది. ఆమె వల్ల మీ అన్నయ్య, తిన్న దీపు, చివేళ నువ్వు, అందరూ దూరం అవుతున్నారు. నాన్న, ఒక్క ముచ్చట అడగనా? అమ్మా అన్న ఇద్దరు ఒకే విషయంతో నీతో గొడవ పడినరు. బయటోళ్ళ కోసం సొంతోళ్ళని బేఖాతరు చేస్తావని. ఇప్పుడు కూడా నువ్వు కాపనే చేస్తున్నావు. పెంచిన బిడ్డ దీపు కోసం సొంత బిడ్డని నన్ను మొత్తం భరాయించమంటున్నావు. తప్పు నీదే నాన్న, అమ్మది అన్నది తప్పు కాదు. బయటోళ్ళకు నువ్వు సాయం చేయి, ప్రేమగా మంచిగా చూడు. కానీ ఏ తప్పు చేయని సొంత మనుషుల్ని కాదని తప్పు చేసిన బయటోళ్ళని వెనకేసుకొచ్చుడు మాత్రం బరాబర్ తప్పు. బయట వాళ్ళని వెనకేసుకొస్తే తప్పేమో కాని సొంత కూతుని వెనకేసి రావడం తప్పు కాదు కదమ్మా. అంటే అంటే ఏంటి మీరు చెప్పేది? అంటే దీపు... అవునమ్మా, దీపు పరాయి పిల్లను అనాథను కాదమ్మా. నా రక్తం పంచుకు పుట్టిన సొంత కూతురు. సొంత కూతురు, సొంత కూతురు. అవునమ్మా, దీపు ఎవరో కాదు, నాకు ఐశ్వర్యకు పుట్టిన బిడ్డ తల్లి. నిన్ను మీ అమ్మ నుండి దూరం చేసిన అరుంధతనే మనిషి మీ అమ్మ మీద ద్వేషంతో నాకు స్పృహ లేని సమయంలో ఐశ్వర్య గర్భానికి కారణంగా చేసింది. ఈ విషయం మీ అమ్మకి తెలిసింది. నా ప్రమేయం లేకుండా జరిగిన తప్పుకి దోషిగా మీ అమ్మ ముందు నిలబడ్డాను. నన్ను అనుమానించిన మీ అమ్మ అన్నయ్యని తీసుకుని గడప దాటి వెళ్ళిపోయింది. దీపు వెళ్ళొద్దన్నా, నిన్ను తీసుకురావద్దన్నా నేను నీకోసం వచ్చాను. ఎందుకో తెలుసా అమ్మా? నువ్వు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు అన్నది మొదటి కారణం. మీ అమ్మ అపార్థం మూలంగా విడిపోయిన మన కుటుంబాన్ని కలపగలడం నీకే సాధ్యం అన్నది రెండో కారణం. అవునమ్మా, తూటికి 100 పాళ్ళు హలేకి పోలికలతో ఉన్న మీ అమ్మకి నీకు
ఆలోచనలోనూ మనస్తత్వంలోనూ ఎంతో తేడా ఉంది. ఆ రోజు నా గుండెన పోచిన రోజు నీ ఆప్యాయత రుచేసిన నాకు నువ్వే మన కుటుంబాన్ని కలపగలవన్న నమ్మకం నాకు కలిగింది. ఊర్లో అందరి మంచి కోరుకునే నిన్ను చూశాక ఆ నమ్మకం బలపడింది. ఎవరో దీపు నా కన్న కూతురు నానా మాటలు అంటే నేనెలా ఊరుకోగలను చెప్పు తల్లి? అసలు ఎలా ఊరుకుంటాను చెప్పు? అమ్మా, చిన్నదానివైనా నీ చేతులు పట్టుకు బతుకులాడుతున్నాను. నేను పోయేలోగా మన కుటుంబాన్ని ఒక్కటిగా చేయి తల్లి. నాన్నా, ఈ పని నువ్వు ఒక్కదానివే చేయగలవు. ఆ ఓపిక నీ ఒక్కదానికే ఉంది. ఈ విషయం మీ అన్నయ్యకి చెప్తే వాడికి కనీసం వినే ఓపిక కూడా ఉండేది కాదు. నువ్వు వింటవే కాక అర్థం కూడా చేసుకున్నావు. అందుకే నీ మీద నాకు ఆ నమ్మకం. నాకు మీ అమ్మకి ఇప్పుడు నీకు తప్ప ఇంకెవరికి చెప్పలేని చెప్పుకోలేని ఈ బాధని బంధాన్ని నీతో పంచుకోమ్మా. దీపు నక్కగా మన్నించి క్షమించి తల్లి. నా కళ్ళ ముందు నా బిడ్డలందరూ కలిసి ఉండడాన్ని కనీసం ఒక్కరోజైనా చూసే అదృష్టాన్ని ఈ తండ్రి కల్పించమ్మా. ఏంది నాన్న ఇది? చిన్నులకు దండం పెట్టుడేంది? తప్పు. సరే తీ. నన్ను తిట్టినా బిడ్డల్ని కొట్టినా నాకే కదా, పర్లే, మంచిగుంది. నాకెవ్వరూ లేరనుకుంటే గసువంటిది ఇప్పుడు నాన్న, అన్న, అక్క చాలు. దిల్లిప్పుడు ఖుష్గా ఉంది. అమ్మా, దిల్ ఖుష్ ఉంది. కలుపుతా నాన్న, ప్రాణం పెట్టైనా గాని నా అన్న అక్కలను తీసుకొస్తా. మన కుటుంబం మొత్తాన్ని ఒక్కటి చేస్తా. నా మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని నిజం చేస్తా. ये मेरा वादा है. అమ్మా అను,